సమస్యలపై తాను కొట్లాడుతుంటే కావాలనే కొందరు తనను విమర్శిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత 50 ఏళ్లుగా ఉద్యమాల ద్వారా ఎన్నో సాధించామని, ఇప్పుడు 42% రిజర్వేషన్లు అమలు లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇక తనకు పదవుల కంటే బీసీల హక్కుల సాధనే లక్ష్యమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు జరపాలని, లేని పక్షాల్లో రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లపై జీవో జారీ చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక జీవో జారీ చేయడం వల్ల ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉండవని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను రాజ్యాంగంలో చేర్చే విధంగా ఒత్తిడి తెస్తామని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. 42%కు సాధించడమే మా లక్ష్యం. మాకు ఎవరిని విమర్శించాలి, నాయకుడిని, పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించాలనే షోక్ లేదు. మాకు కావాల్సింది 42%. అందుకు మీరు తీసుకుంటున్నటువంటి చర్యలేంటి? ప్రభుత్వం మేము పెంచడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, గవర్నర్ పంపినాం, రాష్ట్రపతి పంపినాం, మాకు ఉంది అని అంటారు. అది సరిపోదు. ఇన్ని రోజులు ఆయన మీరు పంపించి 2 నెలలు 3 నెలలు మరి ఎందుకు మెటీరియలైజ్ చేయలేదు, ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తలేదని చెప్పి మీరు తూతు మంత్రంగా చేస్తే సరిపోదు. మీరు ప్రక్రియ మీరు చేపడుతున్న కృష్ణబాబు గారు చెప్పినట్టు మీరు చేపట్టే ప్రక్రియ ఎట్లున్నది అనే దాని మీద ఆధారపడతారు. మీరు రాష్ట్రపతికి పంపారు. ఈ బిల్లును ఏ పార్టీ వ్యతిరేకించడం లేదు. బీజేపీ వ్యతిరేకించడం లేదు, బీఆర్ఎస్ వ్యతిరేకించదు, సిపిఐ కానీ మజ్లిస్ కానీ అన్ని పార్టీలు సపోర్ట్ చేసి, మరి మీకు చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలను కలుపుకొని మీరు రాష్ట్రపతి దగ్గరికి పోతారా, ప్రధానమంత్రి దగ్గరికి పోతారా? అందుకు అందరం మేము సిద్ధంగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సాక్షాత్ ప్రధానమంత్రి బీసీ కమిట్మెంట్ ఉంది ఆయన. దేశంలో 76 ఏళ్ల స్వతంత్రంలో గతంలో పాలించిన ఏ ప్రధాని కూడా కులాల వాళ్ళ లెక్కలు ఆర్డర్ ఇవ్వలే, మోడీ ఇచ్చారు. అంతేకాదు ఓబీసీ రిజర్వేషన్ గ్రూపులుగా చేయమన్నారు. అంతేకాదు కేంద్రంలో 27 మంది మంత్రులు, ఏ ప్రభుత్వంలో 27 మంది బీసీ మంత్రులు లేరు. ఇక్కడ కూడా లేరు, ఎక్కడ కూడా లేరు. అంత శాశ్వతంగా బీసీలకు ఆయన ఇస్తున్నాడు. కాబట్టి ఇది కూడా ఆయన ఒప్పుకుంటారని మనం భావిస్తున్నాం. ఇక స్వయంగా ఇక్కడ మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బీజేపీ అధ్యక్షుడు, మేము బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తాము అని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాడు. కాబట్టి మేము మద్దతు ఉంది, ఏ పార్టీ వ్యతిరేకించడం లేదు. మీరు చిత్తశుద్ధి ఉంటే అది సాధించడానికి గల హేతుబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అఖిలపక్ష సమావేశం ఎట్లయితే అసెంబ్లీలో పాస్ అయిందో తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెడతారు.